హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చిన. దేశమంతా రామ్ రామ్ అంటూ జపిస్తూ ఉంది. హనుమాన్ రాముని కోసం ఎట్లా జపిస్తాడో అట్లనే ఒక ధ్యానంలా మునిగిపోయింది. యాక్చువల్గా మీరంతా శ్రీరామనవమి బ్లాగ్ అనుకుంటారేమో, కాకపోతే ఇది రామ మందిర ప్రతిష్ఠ జరిగింది కదా ఆ రోజుది. అప్పుడు వీడియో అయితే తీశాను, కానీ ఎడిట్ చేయడానికి అసలు అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ చాలా వేరు. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే, ఇంకా నాకంతా చికాక్గా ఉండే, ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. మళ్ళీ శ్రీరామనవమి మనకు ఒక స్పెషల్ డే ఉంది కదా, ఆ రోజు షేర్ చేద్దాంలే అన్నట్టుగా ఉండిపోయినా. సో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నా. చాలా చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి. నేనైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా హ్యాపీగా గడిచిపోయింది నాకైతే ఆ రోజు. ముందు రోజే ఈ వ్యాపార మిత్ర మండలి ఈ కొంతమంది మెంబర్స్ అంతా కలిసి ఈ అకేషన్ని సక్సెస్ఫుల్గా జరిపిద్దామని అయితే డిసైడ్ అయ్యారనమాట. సో వాళ్ళందరికీ ఇలా జెండా, కండువా, బ్యాడ్జ్ అవన్నీ ఇచ్చి వెళ్తున్నారు. ఇంకా అహన్ చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు, మస్తు హ్యాపీ ఫీల్ అయిన వాడు. మమ్మీ సేమ్ ఇట్లనే ఉంటుందా అక్కడ కూడా టెంపుల్, మనం ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు చూస్తాం, ఇవన్నీ అడుగుతున్నాడు. మనం ఖచ్చితంగా వెళ్దామని చెప్పిండు. చూడాలి ఎప్పుడు వస్తుందో ఇంకా ఆ రోజైతే. పర్సనల్గా మాకు పండగ లేదు కదా, ఆ ఫీలింగ్ ఫిజికల్గానే ఉండిపోయింది. మెంటల్గా అయితే ఫుల్ డివోషనల్ టైంని అయితే ఫీల్ అవ్వగలిగాను. ఇవన్నీ ఏం చేయాలని అడుగుతున్నాడు ఆహాన్ అనమాట. ఇట్లా వేసుకోవాలి ఇది అని చూపిస్తున్నాడు వాళ్ళ నాన్న. అను మళ్ళా జై శ్రీరామ్. ఆదిపురుష్ సినిమాలో జై శ్రీరామ్ పాట ఉంటుంది కదా, అదైతే ఎప్పటికీ ఫ్లూయెంట్గా వాడుతూనే ఉంటాడు అహన్. కానీ ఇప్పుడు మాత్రం అనడానికి సిగ్గుపడతాడు మెల్లమెల్లగా అనుకుంటా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా ముందు వరకు పందిర్లు అయితే వేసిళ్ళు, రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇంటింట ఇలా రంగురంగుల ముగ్గులు వేసిళ్ళు అనమాట. ఎంత ప్రశాంతంగా సూపర్గా అనిపించింది ఈ మార్నింగ్ అయితే. అసలు నేనైతే ఇంకా వేయొద్దేమో అనుకొని తర్వాత అనిపించింది వేసినా బాగుండేది అనిపించింది. ఎందుకంటే వరుసగా అన్నీ ఉన్నాయి, ఒక మా ఇంటి ముందు మాత్రమే ఖాళీగా ఉండిపోయింది అనమాట, అదే షాప్ ముందు. సో అందరూ ఇట్లా సంక్రాంతికి ఎట్లయితే ముగ్గులు వేసుకుంటామో అట్లా వేసుకొని జై శ్రీరామ్ అని రాసి ఇలా టెంపుల్ని డిజైన్ చేసి పెట్టిల్లనమాట వాకిల్లో. ఆయన కిందికి అన్నదానంకి సంబంధించింది ముందే వంట చేస్తారు. అక్కడికి వెళ్ళడానికి వెళ్తుంటే కొంచెం నాకు వీడియో తీసి పెట్టవా అంటే తీసిండు. చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులన్నీ. ఎంతైనా కొన్ని స్పెషల్ డేస్ని మనం ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతాం. ప్రతి ఒక్కరిలో భక్తి ఉంటుంది, ఓకే. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు కానీ కొన్ని టెంపుల్స్లోకి చాలా డేస్ తర్వాత వెళ్ళినా, లేదంటే కొత్త టెంపుల్స్లోకి వెళ్ళినా, మనం అక్కడికి వెళ్ళి మనసారా దేవుడిని చూసినప్పుడు, మనసులో ఏదో ఒకటి తలుచుకున్నప్పుడు ఒక ఏమంటారు గూస్ బంప్స్ అంటారు కదా, ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అట్లా ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా మన మనసు అనేది ఒక ప్రశాంతమైన స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. తెలియకుండానే ఆ రోజంతా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను సింపుల్గా ఇంటి ముందు వేసిన డిజైన్, అది జై శ్రీరామ్ అని రాసేసిన. ఇంకా నా మనసు అయితే ఆగలేదు. తర్వాత పైనుంచి ఈ పందిర్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ ముగ్గులు ఆల్రెడీ పోలీసు బందోబస్తు కూడా వచ్చేసింది. నేను ఇక్కడ నుంచి ముగ్గులన్నీ ఒకసారి షూట్ చేసిన. అసలు ఆయనకు చెప్పిన తీయమని, తీసిండో తీయలేదో అని ఇంకా నేను తీస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత చూస్తే వీడియో క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో వరుసగా. సేమ్ సంక్రాంతి పండగే గుర్తొచ్చింది నాకైతే. ఎంత ట్రై చేసినా కూడా పిల్లల వాయిస్ అయితే కొంచెం వినిపిస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వాయిస్ ఓవర్ ఇస్తా అంటే ఇంకా వాళ్ళకి తెలియదు కదా, అంతగా సపోర్ట్ చేయట్లేదు. ఆకాశం అంతా పందిర్లు అంటారు కదా, అది గుర్తొచ్చింది నాకైతే. అంటే అంత పందిర్లు వేస్తే ఇంకెంత బాగుండేదో అప్పట్లో వేసేదని అంటుంటారు కదా. సో ఫైనల్ అయితే ఇంకా మేము రెడీ అయిపోయినాం. మార్నింగ్ 9 o'clock వరకల్లా అందరం రెడీ అయిపోయినాం. ఇంకా పూజలో మనం కూర్చునేది ఉంటే కొంచెం ఎర్లీగానే రెడీ అయ్యేవాళ్ళం. పూజ దగ్గర చేసేది ఏం లేదు కదా, జస్ట్ చూడడమే కాబట్టి కొంచెం నిదానంగానే రెడీ అయితే వెళ్తున్నాం అనమాట. కింద ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అందరు వచ్చేసిళ్ళు. పూజారి ఇంకా పూజ పైన కూర్చునే వాళ్ళందరూ వచ్చిళ్ళు అనమాట, కపుల్స్. సో ఇంకా ఆయన రెడీ అయిన తర్వాత ఎట్లాగో మనం అక్కడ బొట్టు పెట్టుకుంటామో లేదో కదా, కుంకుమ పెట్టుకుంటే బాగుంటుందేమో అంటే ఇంకా వచ్చి పెట్టుకున్నాడు. మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత లాక్ చేసి కిందికి దిగుతున్నాము. అసలు ఆ రామ్ అని ఆ పాటలన్నీ వస్తా అంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకు ఒక చిన్న స్వీట్ మెమరీ గుర్తొచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే నేను చిన్నప్పుడు పెరిగిన, 6th క్లాస్ వరకు. ఇంటి ముందే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, ఇంకొంచెం దూరంలో శివాలయం ఉంటుంది.
మార్నింగ్ లేవగానే ప్రతిరోజు అండ్ ఈవినింగ్ 6 o'clockకి మైక్ పెట్టేదన్నమాట దేవుని పాటలు. ఎంత మంచిగా అనిపించేదో సేమ్ అదే ఫీలింగ్ అనిపించేది అనమాట. ఇక్కడ వీధంతా మైకులు పెట్టి ఆ పాటలు వినిపిస్తా అంటే ఆ సౌండ్కే లేచేదాన్ని నేను చిన్నప్పుడైతే. చాలా పాటలు కూడా నేర్చుకునేదాన్ని అప్పట్లో. చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ప్రతి శనివారం, సోమవారం, మంగళవారం భజనకు వెళ్ళే వాళ్ళం. ఇవన్నీ నా చిన్నప్పటి స్వీట్ మెమరీస్. అట్లా డివోషనల్గా కొంచెం బాగా కనెక్షన్ ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచే. అందరూ మొక్కుతారు, ఓకే, దేవుడిని, భక్తి లేకుండా ఎవరుండరు. అట్లని కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మూలాలు ఉంటాయి అన్నమాట మొదటి నుంచి ఫ్యామిలీలో. అంటే కొందరు ఫ్యామిలీలోనే ఎక్కువ పూజలు, వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు తరచుగా. ఇంకా నా గురించి ఏంటంటే ఇంట్లో అంత ఎక్కువగా లేకున్నా కూడా టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. సో అట్లా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనండి. శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్ర సహస్ర. వెనుక వాళ్ళు అంటున్నారండి, శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్ర సహస్ర నామ నామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్ర బ్రహ్మ విష్ణు శివాత్మకం శివాత్మకం కరుణార్క కరుణార్క ప్రతీకాశం ప్రతీకాశం రామదూతం రామదూతం నమామ్యహం నమామ్యహం మనోజవం మనోజవం మారుత మారుత పుణ్యవేగం పుణ్యవేగం జితేంద్రియం జితేంద్రియం బుద్ధి బుద్ధి మథావరిష్టం మథావరిష్టం మాతాత్మజం మాతాత్మజం వానర వానర యూధముఖ్యం యూధముఖ్యం శ్రీరామదూతం శ్రీరామదూతం శిరసానమామి శిరసానమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్య బాలరాముడి ప్రతిష్టాపన సమయంలో ఇంకంటే 12 o'clock తర్వాత అందరినీ నిల్చోమని చెప్పి శ్రీరామ స్తోత్రాన్ని అలాగే కాసేపు భజన కార్యక్రమాన్ని నిర్వహించింది పూజారి. స్వామివారికి ఓం జయ హనుమానికి జై హనుమానికి నవ పార్వతీపదే హర హర మహాదేవ. గంగాధరముని గణనుత చరణ శ్రీరామ మంగళ రామ బాసాంగులిపురా వాస పరేశ బాస. ప్రిన్సీ అయితే తదేకంగా అట్లనే చూస్తూ ఉన్నది. భజన చేస్తుంటే క్లాప్స్ కొడుతుంది, అక్కడ యోదా అంటుంది. నాకైతే అనిపించింది, అయ్యో మనం అక్కడికి వెళ్ళే పరిస్థితిలో లేం కానీ. అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించుకొని తీసుకొచ్చినలేండి. ఇంకా తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇక్కడైతే మేము ప్రసాదం తింటున్నాము. ఇంకా తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎంతమంది వచ్చిళ్ళంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిళ్ళు వీళ్ళైతే అందరూ. అంటే అన్నదానం ఎప్పుడు జరిగినా కూడా సక్సెస్ఫుల్గా చివరి వరకు అంతా సక్రమంగా జరిగితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఒకవేళ వంటలన్నీ రెడీ అయ్యి తక్కువ మంది వచ్చినా లేదంటే ఎక్కువ మంది వచ్చి ఫుడ్ అది సరిగ్గా సర్వ్ చేయలేకపోయినా కూడా చాలా ఒక ఏమంటారు వెల్తీగా అనిపిస్తుంది అనమాట. అట్లాంటిది ఏం లేకుండా చాలా బాగా జరిగింది అసలు. నాకు ఒక టెన్షన్ ఉండే వాస్తవంగా. వీళ్ళేమో అరేంజ్మెంట్స్ బాగానే చేస్తున్నారు, అంటే ఫుడ్ అది క్వాంటిటీ అంతా బాగానే చేస్తున్నారు. కానీ నాకు పూజ స్టార్ట్ అయినప్పటికీ ఎక్కువ మంది వచ్చినట్టుగా అనిపించలేదు. అయ్యో అవునా, మరి ఏంది ఎక్కువగా అనిపిస్తలేరు అంటే ప్రతి వీధికి సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి కదా, వస్తారా రారా ఎట్లుంటుంది, అందరూ వస్తేనే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ ఉండే నాకు. కానీ సరిగ్గా పూజ స్టార్ట్ అయ్యే టైంకి చాలా మంది వచ్చేళ్ళు. అసలు వంటలు కూడా అన్నీ సూపర్గా ఉన్నాయి. అసలు ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నట్టుగా అయితే అసలు ఏం లేవు. ఎంతైనా కూడా అంటుంటారు కదా, పులిహోర మనం ఇంట్లో చేసుకున్న దానికి దేవుడి దగ్గర గుళ్ళో చేసిన దానికి తేడా ఉంటుందని. అట్లనే ఇది కూడా అనిపించింది. అన్నదానాలలో ఎట్లా చేసినా కూడా వంటలన్నీ బాగా కుదిరి బాగుంటాయి అంటుంటారు. నాకు కూడా నిజమే అనిపించింది ఈరోజైతే. ఇంకా మేమైతే ఇంకా లంచ్ కంప్లీట్ చేసినాం. ఇక్కడ ఆయన అయితే వడ్డిస్తున్నాడు, తినలేదు ఇంకా. అంటే అందరూ వర్క్లోనే ఉన్నారు, ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కరు తింటున్నారు అనమాట. మేము ఇక్కడ అన్నదానంలో స్వీటు జిలేబీ పెట్టిళ్ళనమాట. ఇంకా తర్వాత మేము ప్రిన్సీ కొంచెం చిరాగ్గా ఉంటే డ్రెస్ చేంజ్ చేద్దామని ఇంకా పైనకి వచ్చేసినాం. కానీ ఇంకా పడుకున్నది ప్రిన్సీ. ఇది ఒక 1 hour తర్వాత తీసిన షూటు, అప్పటికీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు.
కన్నుల విందు అంటారు కదా, అట్లా అనిపించింది ఆ పూజ ఇవన్నీ చూస్తూ ఉంటే. ఈ వీధిలో ఏదో అంటే ఒక పెళ్ళి మనం ఎంతమందితో సెలబ్రేట్ చేసుకుంటామో అంతకి రెట్టింపుగా జనాలందరూ వచ్చి సక్సెస్ఫుల్గా జరగడానికైతే అందరూ పాత్రలయ్యారు. ఇంకా తర్వాత కోలాటం వేసిళ్ళు కాసేపు నేను చూసినా కానీ వీడియో తీయలేదు, ఇంకా అప్పటికే ఆపేసిళ్ళు అనమాట. ఇంకా తర్వాత ఇట్లా బయటకు వచ్చేసినాం. చాలా డేస్ అవుతుంది బయటికి ఎటు రాక. ప్రిన్సీని ఎప్పటికి ఇంట్లోనే ఉంచడం అవుతుంది. జస్ట్ అట్లా కాసేపు వెళ్దామంటే ఇంకా ఇక్కడికి వచ్చేసినాము. ఒక ½ అన్ అవర్ 1 అవర్ అంతే ఉన్నాము. అంటే నీడ లేదు సరిగ్గా, కొంచెం ఎండనే ఉన్నది. ఇంకా అటు సైడ్ ఉంది కానీ ఇంకా వెళ్దామని ఇంకా రిటర్న్లో ఇంటికి వచ్చేసినాం అనమాట. ఆయన కొంచెం టైర్డ్ అయి ఉండే. ఎంతసేపటికి ప్రిన్స్ అసలు వదులుతలేదు, అటు ఇటు వాకింగ్ చేయించింది కూడా అప్పటికి. ఇది అమరవీరులు అంటే స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చింది అనేది ఇక్కడ సింబాలిక్గా చూపిస్తారు. ఆ వీడియో క్లిప్ నాకు క్లియర్గా లేదు, అంటే మీకు చూపించడానికి. నేను తర్వాత వీడియోలో మళ్ళీ చూపిస్తాను, ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్తా దీని గురించి. నేను ఫస్ట్ ఇది చూసినప్పుడు రియాలిటీగా ఫీల్ అయినా నేను అసలు. వాళ్ళ చేతులు కాళ్ళు నరికినట్టుగా, బ్లడ్ మొత్తం దార పోసినట్టుగా అదంతా క్లియర్గా కనిపిస్తుంది. పైన ఫ్లాగ్ కనిపించింది కదా, అది. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు తీయడానికి కానీ పైనకి ఎక్కితే పక్కన అబ్బాయి కైట్ ఎగరేస్తానమాట. ఇంకేమున్నది, కైట్ ఎగరేయడం అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఇష్టం ఉంటుంది. అహన్ కూడా చాలా ఇష్టం. కాసేపు ఉంటా మమ్మీ అన్నాడు, కానీ ఉండు అని చెప్పిన ఫస్ట్, మళ్ళీ తర్వాత మనసు ఒప్పలేదు. భయం వేసింది. ఏమంటారు ఈ పిల్లర్ల ఈ సలాకులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఓపెన్గానే ఉన్నాయి. వాటి పైన చూసుకుంటూ వెనకాలకు నడిస్తే పడతాడు, మళ్ళీ గుచ్చుకుంటే అన్నట్టుగా ఇంకా నా వెంటనే తీసుకెళ్ళిన అనమాట. కైట్ ఎగరేసేటప్పుడల్లా ఇంకా వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు. ఆయన ఎగరేస్తా అంటే వీడు ఎంజాయ్ చేస్తా అంటాడు. కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత ఆహానికి ఇస్తే వాడు చూసుకుంటాడు అనమాట. అట్లా ఇంకా ఆయన కాసేపు పడుకుంటా అని అన్నాడు. అంటే ఇంకా మేము పైనకి వచ్చినాం. మళ్ళీ తర్వాత ఈవినింగ్ వాళ్ళిద్దరు ఎక్కి కైట్ ఎగరేసుకున్నారు. అది చెప్తేనే వాడు కిందికి దిగిండు అనమాట. నాన్నని అడిగితే మళ్ళీ వస్తారులే మీరు తర్వాత మళ్ళీ ఎగరేస్తారు రా అంటే ఇంకా వచ్చిండు అనమాట. ప్రిన్సీ బట్టలు ఆరేసేటప్పుడు ఆరేయడానికి ఇస్తుంది. ఇప్పుడు తీస్తా అంటే ఏమో మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఆరేస్తుంది అనమాట. అట్లా కాసేపు గడిచిపోయింది. ఇంకా తర్వాత ఇది నైట్ టైంలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇవి అందరూ బాంబులు వేలుస్తారు బయట. మాకు గుర్తొచ్చింది, ఇవి ఎప్పుడో అనమాట. 2 years బ్యాక్ తీసుకొచ్చింది, అది 1300 ఏమో బాక్స్. కొన్ని వేల్చినాం. ఈయన ఇక్కడ సీరియస్గా చూస్తాంటే నేను అవుతానమాట. ఎందుకంటే సీరియస్గా చూస్తాను కానీ అనుకుంటాను. ముందు నార్మల్గా నేను చూస్తానా అని చెప్తాను. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు పైనకి వెళ్తాను మా చిచ్చుగుడ్డుని వేలవడానికి. మా మల్లె చెట్టు అయితే మంచిగా ఊసింది అసలు. ఇంకెక్కువ పూలు ఊసింది. ఇది ఇంక ఎండింగ్కి వచ్చింది అనమాట. ఎండింగ్ మొగ్గలన్నీ అయిపోయినాయి. నైట్ టైంలో మంచిగా కనిపిస్తుందని చూపిస్తాను. అవి బాక్స్ ఎప్పుడో తీసుకున్నాం కానీ నోములప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా తీసుకెళ్దాం అనుకునేది, బ్యాగ్ పక్కన పెట్టేది, మర్చిపోయి అట్లనే అక్కడ. ప్రిన్స్ నీ కళ్ళు పిల్లి కళ్ళలా కనిపించినాయి ఒకటేసారి, తెలుసా? ఇంకా బయట అందరూ బాంబులు వేస్తుంటే మాకు గుర్తొచ్చి ఇంకా తీసుకొని పైనకి వచ్చేసినాము. మనోరమే నువ్వే అంటూ పెట్టు అవుతుంది. తప్ప అంటే నువ్వైతే ఉరికొస్తావు. నా టైంలో చిచ్చుబుడ్డలు అంటే మనం ముందుంటాయి కానీ నాకు ఈసారి భయం అవుతుంది. అది చాలా రోజులు అవుతుంది కదా, పేలుతుందేమో. ఆ బాక్స్ ఎక్కడనే పెడతావా డాడీ? పెట్టద్దు, బాక్స్ దూరం పట్టుకోవాలి, ఎందుకంటే అది పేలినాక అన్ని వెళ్తాయి. అటు పో డాడీ, నువ్వు డాడీ ఒక సైడ్ ఉండిపోలే, నేను వీడియో తీస్తా. అటు వెనకకోలే, డాడీ సైడ్ ఉండు. నువ్వు ఆనున్న సైడ్ రాబోయ్, వెనక అవి ఉన్నాయి డాడీలే. ఓర్ని ఫస్ట్ అయితే డౌట్ అనిపించింది అసలు పేలుతాయా లేదా. 2 years వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా, కానీ మంచిగా వచ్చింది. చాలా రోజులేనా? ఫస్ట్ అట్లా కాసేపు ఇయర్సే, రోజులు కాదు కదా. ఏంటి దాని అది కోపం వచ్చింది అనుకుంటా, నన్ను దాచి పెడతారా అని. ఫోన్ అటే ఉంది. ఏం చేద్దాం, వాటికి ఇప్పుడు రాసున్నది, ఎప్పుడో కొనుక్కుంటే ఇప్పుడు రాసున్నది వాటి రాత పేలడం అనేది.
అంతే కొన్ని విషయాలు అట్లనే పెండింగ్లో అయిపోతాయి. బాక్స్లో అన్నీ అయిపోయావు, 3 మిగిలినాయి చూడండి. వాటి అదృష్టమో దురదృష్టమో మర్చిపోయి ఫోన్ అక్కనే పెట్టేస్తాడు. పెట్టలే అట్లా. నాకైతే ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చిన ఇన్ని రోజులు ఆగి ఆగి. నువ్వు ఇక్కడనే ఉన్నానా? డాడీ వచ్చి ఎత్తుకుంటాడు చెల్లెని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సౌండ్ వచ్చింది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద కూడా బాగుంది, వెలుస్తాను ఆల్రెడీ.